రోహింగ్యాల లెక్క తెలుసండి, 3 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు. అక్రమ బంగ్లాదేశీ వలసదారులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం. ఈ రోహింగ్యాల లెక్క తేల్చాలి. ఈ రోహింగ్యాల లెక్క తేల్చాలి. అక్రమంగా ఎవరైతున్నారో వాళ్ళను ఎందుకు ఉంచుకోవాలి? అక్రమంగా అవసరం లేదు కదా. అయితే ఇందులో గమ్మత్ ఏంటంటే, ఈ రోహింగ్యాలు అక్రమంగా ఉన్నారని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు, ఈ రోహింగ్యాలు అక్రమంగా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఈ రోహింగ్యాలు అక్రమంగా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇదే మాట అంటారు, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇదే మాట అంటారు. మరి పబ్లిక్ ఎలాగొట్టన్నా? పబ్లిక్ పోయి అలా నిలగొట్టన్నా? ఇక మీరుండేందుకు అధికారంలో? ఇక మీరుండేం పని? పబ్లిక్ మాట్లాడే మాట మీరే మాట్లాడబడుతుంది. ఇక మీ పనులు మరి పబ్లిక్ చేయన్నా? కాంగ్రెస్ వాళ్ళు అదే మాట అంటారు, బీజేపీ వాళ్ళు అదే మాట అంటారు, కానీ ఒక్కడు ఎల్లగొట్టాడు. అలా పేర్లు చెప్పుకొని అలా ఎప్పుడన్నా సమయం వచ్చినప్పుడు అలా పేరు వాడాలి. ఏం పని లేనప్పుడు ఆ పని ముంగటేసుకోవాలన్నట్టు. అధికారంలో కేంద్రంలో మీరే ఉంటుంది, రాష్ట్రంలో మీరే ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో ఉండే, బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉండే. మరి ఎందుకు ఎల్లగొట్టారు? సుప్రీంకోర్టు చెప్తుంది కదా, లెక్క తెలుసురు ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి. లెక్క ఎంతమంది ఉన్నారో మాట్లాడుతుంది కదా. పొద్దుగా లేస్తే రోహింగ్యాలు ఉన్నారు, రోహింగ్యాలు అని చెప్పేసి లెక్క కావాలంటే తీసి సుప్రీంకోర్టుకి.